అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. షాక్ అయ్యారా? స్విట్జర్లాండ్ లో ఉన్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇప్పటివరకు నేను చేసిన ఇంటర్వ్యూలన్నీ ఒక ఎత్తు. ఈ రోజు నిజంగానే ఒక వెరీ బ్యూటిఫుల్ సెట్ లో ఉన్నాను. సో అందుకే మొదలెట్టేస్తున్నాం. వీ హ్యావ్ ది వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ భాగ్యశ్రీ గారు అండ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ ఆర్ ర్యాపో రామ్ పోత్నేని గారు. హాయ్, వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని చూసిన వెంటనే ఫ్యాన్స్ అందరూ బయట అనుకునే ఫీలింగ్ ఒకటి, మస్తున్నారు ఇద్దరు కాంబినేషన్ కానీ ఇద్దరు లుక్ కానీ. బట్ యా, సో గుడ్ టు సీ బోత్ ఆఫ్ యూ. అండ్ ముఖ్యంగా ఈ మధ్య అంటే మిలియన్స్ లో నడుస్తున్న ఈ జమానాలో ఒక పాట రిలీజ్ అయ్యి విత్ ఇన్ అ డే 20 million ఏంటండి? అలాంటి చిన్ని గుండెల్లో సెట్ లో ఈ రోజు ఉండడం. సో లెట్స్ బిగిన్ విత్ ద సాంగ్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ద సెట్ హియర్ టుడే. సో చిన్ని గుండెల్లో అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఇప్పుడు వేడిగా ఉంది కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు మొత్తం ఏసీ ఆన్ అవుతుంది. కానీ మోర్ దెన్ దాట్ ఆ స్నో ఎఫెక్ట్ కోసం ఒక స్నో స్ప్రే ఒకటి ఉంటుంది. అదొకటి అందరూ యూనిట్ లో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఫెల్ట్ సిక్ ఆఫ్టర్ దాట్ ఆల్సో. సో ఇట్స్ కెమికల్స్ కదా బేసిక్లీ. చూడడానికి అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్రేమ్ లో. ఇక్కడికి వచ్చి అందరూ దగ్గి తుమ్మి. అండ్ ముఖ్యంగా భాగ్య గారు మీ యువర్ అవుట్ఫిట్, ద ప్రిన్సెస్ ఫీల్, ద డ్రీమీ ఎఫెక్ట్, చాలా మంది రీల్స్ చేస్తున్నారు. చాలా మంది మీ డ్రెస్ ని యాజ్ ఇట్ ఈస్ గా రిక్రియేట్ చేసుకొని దాన్ని స్టిచ్ చేయించుకుంటున్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ లుకింగ్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్? I mean, I'm very happy. I saw like cute kids making, wearing those cute dresses and making those reels, and I was like, oh, it's so cute. And they're all like trying to mimic the same steps. I think it feels good, like all the hard work that you put in. And even the snow thing that he's talking about, like you see like beautiful snowfall happening on screen. Yeah. BTS we're like covering our mouths and everything. Yeah. సో మనకి కనిపిస్తున్న గ్లామర్ వెనుక ఎంతో కష్టం ఉంటుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పటి వరకు ఆంధ్ర కింగ్ తాలూకా తరపు నుంచి 3 పాటలు వచ్చాయి. ఫస్ట్ అయితే మీరు రాశారు, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, మీరు ఉంటే చాలని అనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ మీరు పాడారు, థర్డ్ ఈ సాంగ్. ఎలా స్పెషల్, ఎందుకు స్పెషల్, ఏంటి చెప్పండి? సో చిన్ని గుండెలో హస్ ఆల్వేస్ బీన్ యాక్చువల్లీ ఈ సాంగ్ కంపోజ్ చేసి 1 year అయిందని మొన్న వివేక్ మోహన్ వాళ్ళతో ఊరికే కూర్చున్నప్పుడు చెప్పారు. అండ్ కంపోజ్ చేసి బేసిక్లీ. అండ్ అది కంపోజ్ చేస్తున్నప్పుడే మహేష్ కి ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ లేదు స్క్రిప్ట్ చెప్పినప్పుడు, కానీ ఏదో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సిచ్యువేషన్ ఇక్కడ సాంగ్ ఒకటి అంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాడు, కానీ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా అదో బాగున్నట్టుంది చెప్పు అంటా ఉన్నా. 3వ మీటింగ్ కానీ అర్థం కాలేదు, లైక్ ఫర్ హిమ్ టు ఫ్రేమ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. దట్స్ వెన్ హీ ఫెల్ట్ దిస్ సాంగ్ ప్లేస్మెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఐ ఫౌండ్ ఇట్ ట్రూలీ బ్యూటిఫుల్ అన్నమాట. వెరీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ వైబ్ అనేది. అండ్ ఈ సాంగ్ యాక్చువల్లీ 1 day లో అయిపోయింది. మధ్యాహ్నం 11:30కి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళతో. సో దట్స్ బికాస్ వీ హ్యాడ్ సో మచ్ క్లారిటీ ఆన్ వాట్ టు డూ. అక్కడికక్కడే కంపోజిషన్ చేసేసి, అమ్మో కంపోజిషన్ అయిపోతుంది, లిరిసిస్ట్ పిలిపించాలని కేకే గారిని పిలిపించి, లిరిక్స్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, సింగర్ పిలిపించాలని చెప్పేసి నైట్ ఒక midnight 12 o'clock 1 o'clock పిలిపించాం. సో ద ఎంటైర్ సాంగ్ వాస్ డన్. సో సినిమాలో కూడా వీ వాంటెడ్ ఇట్ బి లైక్ ఒక ఫ్యాంటసీ వైబ్. చాలా రోజులు అయింది. ఇప్పుడు సినిమాలు కూడా ఎక్కువ గోరీగా, నేను కూడా మాట్లాడతాను మాసని అదని, లైక్ ఇట్స్ గెటింగ్ లిటిల్ టు ఎక్స్ట్రీమ్ అనిపించింది. సో ఈ టైంలో ఒక్కసారి ప్లెజెంట్ గా ఒక ప్రశాంతమైన సినిమా విత్ బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తే బాగుంటుంది. అందరూ బయట టాక్ ఒకటి స్టార్ట్ అయింది, మళ్ళీ మనకి మా పాత రామ్ కనిపిస్తున్నారు, దట్ లవర్ బాయ్ రామ్ కనిపిస్తున్నారు. దట్స్ వెరీ ట్రిక్కీ థింగ్. ఎందుకంటే లవ్ స్టోరీస్ ఎక్కువ చేసి ఒక మాస్ సినిమా హిట్ అయిన తర్వాత ఇది కదన్నా మనం అంటారు. మళ్ళీ మాస్ సినిమా చేసి ఒక లవ్ స్టోరీ హిట్ అయితే ఇది కదా మనం. సో మంచి సినిమాలు తీయాలి ఏ జానర్ అయినా సరే. But you have 2 gangs, like one is mass gang, one is chocolate boy gang. Yeah. True. అమ్మాయిలందరికీ దట్ చాక్లెట్ బాయ్ గ్యాంగ్, అబ్బాయిలందరికీ అన్నా నువ్వు అందులో కావాలన్నా అనేది. బట్ వాట్ డూ యూ ఎంజాయ్ ది మోస్ట్ రామ్? లైక్ నాకు అదే అండి, డిపెండ్స్ ఆన్ విచ్ అప్పుడున్న మూడ్ కూడా ఉంటది. అండ్ రైట్ నో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా యాక్చువల్లీ March 2024 నరేట్ చేసిండు. అప్పటికి డబుల్ స్మార్ట్ రిలీజ్ ఇన్ August 2024, అంటే ఆల్మోస్ట్ 6 months బిఫోర్ డబుల్ స్మార్ట్ రిలీజ్. సో ద మినిట్ ఐ లిసన్ టు ద స్క్రిప్ట్, అప్పుడు మాస్ మోడ్ లో ఉన్నా సరే, కంప్లీట్ యాక్షన్ ఆ మోడ్ లో ఉన్నా సరే, I completely fell for the story and I was like, this is something I need to. This is the first time, like I said the other day also, this is the first time that ee kada chappali and chestam cinema. Okay. This is a story that needs to be told to the people. Yes. So ఇంకో పక్క ది వెరీ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు ఇస్ లుకింగ్ వెరీ గ్లామరస్ ఇన్ ద టీజర్ కానివ్వండి, రిలీజ్ అయిన 3 పాటల్లోంచి కానివ్వండి. ఫ్యాన్స్ అందరూ అడుగుతున్న క్వశ్చన్, భాగ్యశ్రీ ది యాక్టరా, భాగ్యశ్రీ ది స్టారా?
any How day do you look at Bhagyashree- yourself? I mean, any day Bhagyashree the actor, Andy. Actor. Yeah. And అందరూ అలాగే ఉంటారు, స్టార్ అంటేనే డబ్బులు వస్తాయి. I mean, double O will come if they like you as an actor, kada, in every film that you do. But any day actor. ఎనీ డే యాక్టర్ అని అంటారు. అసలు ఇది సినిమా వచ్చేస్తే ఇట్స్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్ కాబట్టి తెలుగు ఫ్యాన్స్ గురించి అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపిస్తుంది వాళ్ళని చూసినా, వాళ్ళ కైండ్ ఆఫ్ లవ్ రిసీవ్ చేసుకున్నా? వాట్ యు ఫీల్? Right. I mean, I am born in North India, and you know the kind of fan culture that you have seen growing up here. I have never gotten the opportunity, and when I came down here, I got to see the fan culture for Pawan Kalyan Garu, and then he told me a lot of stories, the amount of things fans do for their heroes, and I was just in utter shock. I was like, Nijangana, like, how can you be so just like open for them? Like, you know, you just this is it, this is God, and ante kada. And I think that's such a pure emotion which we don't find anywhere else. So I'm like very blessed, I think, that I get to see all these things, and I really admire them for how they look up to their heroes. Like, I think, and yeah, నాకు కూడా కావాలి తెలుగు ఫ్యాన్స్ కావాలి. బట్ యా, రామ్ గారు, అసలు తెలుగు అభిమానులకు ఉన్న, అంటే ఇప్పుడు ఆ హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ రా అని అన్నట్టు మన తెలుగు ఫ్యాన్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చే అంత పిచ్చి ప్రేమ, అంటే నిజంగా మీరు ఈ కథ విన్నప్పుడు అసలు ఫ్యాన్స్ ఏంటి, ఫ్యాన్స్ ఎలా ఉంటారు, ఇది వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఆర్ ఎలా చేస్తారు? సోషల్ మీడియాలో చూసారా, ఎవరి నుంచన్నా తెలిసి కనుక్కున్నారా, లేకపోతే ఒక ఫ్యాన్ ఎలా ఉంటాడు? అండ్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద టీజర్, వి డోంట్ సీ రామ్, వి సీ అ వీరాభిమాని, పిచ్చి అంటే లైక్ షర్ట్లు వేసుకునే వీరాభిమానిని మాత్రమే చూస్తున్నాం. అంత ఒక పాత్రలో వెళ్ళాలంటే ఎంతో కొంత హోంవర్క్ ఆర్ దాని గురించి అవగాహన ఉండాలి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? లైక్, అంటే రెండు విధాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఒక కథ విని దాని గురించి హోంవర్క్ చేయటం ఒకటి. ఇప్పటి నుంచో ఒక థాట్ అనేది మన మైండ్ లో ఉండి ఆ థాట్ ని ఆన్సర్ చేసే ఒక కథ వచ్చింది. యూనో, సో దిస్ ఇస్ సంథింగ్ దట్స్ కాన్స్టెంట్లీ బిల్ట్. ఇప్పుడు ఫర్ పీపుల్ టు సీ స్టార్ ఫ్యాన్ వాళ్ళ రిలేషన్ వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. దట్ బాండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్టార్ అండ్ ఫ్యాన్ బిట్వీన్ దెమ్ వి అండర్స్టాండ్. సో నాకు ఎప్పుడు ఆ గిల్ట్ ఉండేది, ఆ క్వశ్చన్ ఉండేది, బయట ఎలా ఉన్నా సరే, బట్ ఏంటి ఏం చేశాను, మీకు ఏంట్రా, ఏంటి, వాట్ ఇస్ దట్ థింగ్, అసలు ఎప్పుడు చూడలేదు కానీ ఎప్పుడు నుంచో చూసిన ఫీలింగ్ వస్తుంది. దట్ వాట్ ఇస్ దట్ బాండ్? యూనో, ఏ సంబంధం లేని బంధం, దేర్ ఇస్ నో రిలేషన్ బట్ దేర్ ఇస్ అ బాండ్, వాట్ ఇస్ దిస్? So that I've been quite vocal about it also in a lot of pre-release events and all of that. So this film, I think, that answers that question, or that shows this emotion very beautiful, that relation very beautiful. అంటే ఇప్పుడు దాకా ఇన్ని సినిమాలు వచ్చినా సరే, ఇప్పుడు చాలా మంది బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అది ఇది అన్నారు, కానీ నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ హ్యాడ్ అ ఫ్యాన్ ఎక్స్ప్లోర్ దిస్ రిలేషన్షిప్. అయితే విలన్ గా పెట్టారు, లేకపోతే ఇంకోలా పెట్టారు, లేకపోతే ఫ్రెండ్షిప్ లో పెట్టారు. ఓన్లీ ప్యూర్ ఒక స్టార్ కి ఫ్యాన్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, which is one of the most beautiful relations, and that is misunderstood by everyone. I think that's also an unconditional love. అంటే నేను అతని కోసం చేస్తున్నానన్న విషయం అతనికి తెలియకపోయినా, నేను ఉన్నానన్న విషయం అతనికి తెలియకపోయినా ఇంకా చేస్తున్నా అంటే, వాట్ ఇస్ బియాండ్ దాట్, వాట్ ఈస్ అ గ్రేటర్ లవ్ బియాండ్ దాట్ ఇన్ దిస్ వరల్డ్? యూనో, అంటే అంత బ్యూటిఫుల్ రిలేషన్, అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటి అనేది, దట్ వాస్ సంథింగ్ దట్ I was like, immediately this is something that needs to be told. Concept altogether. And టీజర్ లో ఒక లాస్ట్ లో ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ ఇట్ సో హిట్టింగ్ అనేసి అంటారు, నువ్వు ఎవడో తెలీదు, ఉన్నావో లేదో తెలీదు, బట్ నీ కోసం ఇంత చేస్తున్నారని అనేది. సో అలా మీ లైఫ్స్ లో ఎప్పుడైనా ఏదన్నా ఒక ఫ్యాన్ మూమెంట్ లేదా ఏదన్నా ఒక స్టోరీ విన్న తర్వాత, నా గురించి ఏంట్రా వీడు ఇంత చేస్తాడు, ఎవరీడు ఏంటి, వీడిని కలవాలి అని మీకు మీ లైఫ్ లో అలా అనిపించిన ఫ్యాన్ ఎవరినైనా అలా మీరు ఇంటరాక్ట్ అవ్వడం అలా జరిగిందా ఎప్పుడైనా? ఒకటి అని చెప్పలేను, లాట్ ఆఫ్ పీపుల్ డూ డిఫరెంట్ థింగ్స్. పీపుల్స్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ లవ్ ఇస్ వెరీ డిఫరెంట్. నార్త్ నుంచి ఎక్కడో దే లీవ్ దేర్ హోమ్ టౌన్ అండ్ లిటిల్ గర్ల్స్ కమ్ ఆఫ్ దే స్టాండ్ అవుట్ సైడ్ ద ఆఫీస్, మనం కంగారు పడుతుంది అసలు ఎవరమ్మా నువ్వు ఏంటి ఇంట్లో. దాట్ ఈస్ ఆల్సో లవ్. వచ్చిన మాట్లాడరు, అలా చూస్తూ ఉంటారు అంతే. యూనో, సో అన్ని రోజులు ట్రావెల్ చేసి చెప్పకుండా అంత రిస్క్ చేసి లుక్ ఎట్ యూ, దట్ ఈస్ ఆల్సో లవ్. యు నో వాట్ ఐ మీన్? అక్కడ నుంచి ఐ థింక్ ఫర్ ఇష్మాన్ శంకర్ ఆల్సో, నేను సినిమా చేసి యూనో ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ విత్ ద థింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. హిట్ అవ్వాలని చెప్పేసి మోకాళ్ళ మీద తిరుపతి కొండలు ఎక్కేసి, యూనో దే పుట్ లేటర్ ఆన్ పూరి గారు సెండ్ మీ ద వీడియోస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ వాస్ లైక్, ఏంటిది, యూనో వాట్ డిడ్ ఐ డూ ఫర్ యూ, నా కోసం ఏంటి ఏం చేసి, అది నాకేంటంటే కొంచెం గిల్ట్ లాగా ఉంటుంది. అసలు ఏంటి, వై యూ డూయింగ్ దిస్, యూనో
am I worth so much? Am I అనే ఇది ఉంటుంది. Of course you are. But you know, when you are actually That's that person, question, I'm yeah. like ఏంటి అసలు ఏంట్రా రిలేషన్ ఏంట్రా, నువ్వు అది చేసే వరకు నువ్వు ఉన్నావు విషయం కూడా నాకు తెలియదు. Yeah. సో ఏంటి అవును. వాట్ ఇస్ దాట్ అనేది అవును. ఎప్పుడూ ఉంటా ఉండేది. Yeah. సో అలా మల్టిపుల్ Yeah. సో హీరోలకి అభిమానులు ఉన్నట్టే హీరోయిన్లకైతే అలా ఇన్స్టెంట్ గా ఒక పాట చూసిన తర్వాతే అబ్బా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోరాలా అని అనే ఫీలింగ్ కలుగుద్ది. సో భాగ్యశ్రీ గారు, అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్ ఇంటరాక్షన్స్ దట్ యు ఎవర్ హ్యాడ్, వాట్ వాస్ ద బెస్ట్ ఫ్యాన్ ఇంటరాక్షన్? I can't point out like one particular interaction because like Ram Garu said, all of them have such different ways of expressing themselves. Like some will draw a picture of you, some will come with flowers, some will, you know, shout it out. Like it's so many different things. But I think like what one common similarity between all of them is like the support they show towards me. Like I've just entered the industry, it's just been 1 year, but constant support on the end, and it makes me feel like motivated that okay, I can do this. Every time I feel low and I see their comments, I see their DMs that we want you like this, we want you like this, we see you like this, and I'm like okay, I have to do this for them. It's constant support on these. It's yeah. సో ఎప్పుడైనా లైక్ బోత్ ఆఫ్ యూ ఆర్ అఫ్ కోర్స్ ఆన్ ద సోషల్ మీడియా, ముఖ్యంగా రామ్ గారు యాక్చువల్లీ ఫ్యాన్స్, గర్ల్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేస్తే బాగుంటదని మేము వెయిట్ చేస్తున్నాం, సినిమాల గురించే కాకుండా. హిస్ క్యూట్ పిక్చర్స్ వెర్ హీ డస్ బ్రేక్ఫాస్ట్ ఆర్ హీస్ వర్క్అవుట్ పిక్చర్స్ ఆర్ ఎనీథింగ్, అబ్బా మేడ్ ఆర్ డే చాలు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెడుతూ ఉండండి సార్ కొంచెం, సినిమాల గురించే కాకుండా. సో ఐ యు ఆర్ సోషల్ మీడియా పర్సన్ ఇన్ జనరల్, లైక్ అవును లేదు కాదు. సో అలా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎప్పుడైనా కానీ, హ్యావ్ యూ ఎవర్ గాన్ టు యువర్ ఫ్యాన్ పేజెస్ అండ్ యాక్చువల్లీ సా వాట్ ఆల్ హ్యాపెన్స్? స్పెసిఫిక్ గా కాదు కానీ సడన్ గా ఈ మధ్య ఎడిట్ చేసిన యూనో పీపుల్ ఫార్వర్డ్ ఇన్ ద గ్రూప్స్, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, యూనో అసలు అందరూ ప్రొఫెషనల్స్ లా చేస్తా ఉంటారు. ఫ్యాన్స్ ఈ రకంగా పోస్టర్లు ఎడిట్స్ చేస్తుంటే ఇంకా మనం ఏ రేంజ్ లో చేయాలి, ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలని ఇది కూడా వస్తా ఉంటుంది. అండ్ సూపర్ టాలెంటెడ్ అండ్ యూ సీ లవ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హౌ దే సీ యూ. ఇప్పుడు ఒక ఫోటో, ఒక మనిషి ఫోటో తీసామంటే వాళ్ళు నేను ఎలా చూస్తున్నారో కూడా తెలిసిపోతుంది. యూనో సో ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వన్ ఎవ్రీ ఎడిట్ ఐ వాచ్ ఐ గెట్ వెరీ టచ్డ్. నైస్. భాగ్య గారు, do you see your fan pages? Yeah. I mean, whenever I get sent the reels because the team sends it to me and I'm like, oh, this is so cute. I enjoy it a lot. అలా ఫ్యాన్ పేజెస్ చేస్తున్న అడ్మిన్స్ అందరికి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? What do I say? There's so much to say, but can't put it in words, kada. But your support means the world to me, and yeah, I don't know what to say. No one te chale. పర్ఫెక్ట్, వెరీ వెల్ సెడ్. సో మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని నేనేం చేయట్లేదు కావాలి. అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. అండ్ ఐమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్, దిస్ ఫిల్మ్ విల్ బి అ స్పెషల్ ఫిల్మ్ ఫర్ all my fans and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I've watched as an audience in Telugu. Okay. So nenu audience ga chustam kabatti aa arhatho Telugu cinema lo kuda one of the beautiful films avutaru. So let's go into the fans questions then. So we'll begin with common questions, iddarki related. Release aina prati song instantly chaala catchy ga chaala super hit avutundi and everyone has their own favorites. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటల్లో మీ ఫేవరెట్? I like both. నువ్వుంటే చాలే, చిన్ని గుండెలో ఇంకా రిలీజ్ అవ్వాల కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. How many more to go? There 3 more. Okay, so ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడ్ లో if you had to pick one. నువ్వుంటే చాలే and చిన్ని గుండెలో. You want to pick one? One. నువ్వుంటే చాలే. ఓకే. భాగ్య గారు, నాకు కూడా నువ్వుంటే చాలే. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుక? కాదు. I mean, it's I think I didn't know the meaning of the song when it came out, and then the team explained the meaning to me. Tarvata, I'm a hopeless romantic andi, so I felt like wow. ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు, కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా ఏయ్యా అని ఇప్పుడు అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay. We'll auto-tune.
అండ్ దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి ఓకేనా Help me if it's something. You also. యా షూర్ Go for it. 3 2 1 go ఒక చూపుతో నాలోని పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవ్వరో నాలోనే అడిగానే తానేగా ప్రేమని తలిపిందే Correct.